PNR ఇంటర్నేషనల్ ట్రిప్ థాయిలాండ్ కంట్రీ ఫుకెట్ ఏరియా. రెండవ రోజు ఇటర్నరీలో ఇచ్చినట్టుగా పీపీ ఐలాండ్ అనేది వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తున్నది పీపీ ఐలాండ్. అంటే మేము స్టే చేసిన హోటల్ సోషల్ హోటల్ అంటే పతంగలో ఉంటుంది. ఈ ఫుకెట్లోనే పతంగ అనేది ఒక ఏరియా. ఆ ఏరియా నుండి మనం దాదాపు 1.5 hour అంటే దాదాపు ఒక 40 kilometers జర్నీ చేసిన తర్వాత మనం పీపీ ఐలాండ్ వెళ్ళడానికి పతంగ నుంచి దాదాపు 1.5 hour జర్నీ చేసిన తర్వాత 40 kilometers దగ్గరగా పిఆర్ఓ అనే ఏరియాకి తీసుకొస్తారు. ఈ ఏరియాలోనే మనం క్రూయిజ్ అంటే ఇక్కడ ఒక పెద్ద షిప్, ఈ షిప్ నుంచి మనం ఐలాండ్ వెళ్ళడానికి మనకి ఇక్కడ నుంచి దాదాపు ఇది కూడా 40 kilometers 50 kilometers వరకు ఉంటుంది. దాదాపు మేము 3 hours పైన జర్నీ చేసాం. జర్నీ చేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మేము షిప్ అంటే క్రూయిజ్ పిఆర్ఓ దగ్గర ఉన్న ఏరియాలో క్రూయిజ్ మీద ఉండడం జరిగింది. ఇవి మొత్తం మీకు కనిపించే వాళ్ళంతా మా కొలీగ్స్ పైన మేము ఇప్పుడు 4th లేయర్లో ఉన్నాం. షిప్లో దాదాపు 4 layers ఉంటాయి. గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, థర్డ్. మేము 3rd floorలో అప్పుడు పైలో ఉన్నాం. పైనుంచి వ్యూ చూడడానికి మేము పైకి వచ్చాము. మనం 3rd floor నుంచి కిందకి మనం అలా వ్యూ చూస్తున్నప్పుడుగా మీకు ఆ వ్యూ అనేది చూపించడం జరుగుతుంది. దాదాపు మనం ఒక 2 hours 3 hours జర్నీ చేసిన తర్వాత ఇంకా మధ్యలో మనకి పీపీ ఐలాండ్ అనేది మధ్యలో చాలా ఐలాండ్లు అనేది మనకి చాలా షో అవడం జరుగుతుంది. మనకి ఐలాండ్ అనేది షో అవ్వగానే ఒక రకమైన బాడీలో ఒక పులకరింత వస్తుంది. వాటర్ చూసారు ఇక్కడ గ్రీన్ బ్లూ కలర్లో ఉంటుంది. ఈ గ్రీన్ బ్లూ కలర్ మధ్యలో ఐలాండ్స్ అనేది అలా షో అవడం జరుగుతుంది. ఈ ఐలాండ్ మధ్యలోనే రెస్టారెంట్లు ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం మీకు కనిపించేది అదే ఐలాండ్. మనం దాదాపు ఐలాండ్ నుంచి ఈ మధ్యలో ఉన్న రెస్టారెంట్కి రావడం జరుగుతుంది. ఈ రెస్టారెంట్కి ఐలాండ్లకి దాదాపు ఒక 1/2 hour 20 minutes జర్నీ అనేది ఉంటుంది. దాదాపు మనం ఇక్కడికి రీచ్ అవుతున్నాం, దగ్గరలో ఉన్నాం. ఇది ఐలాండ్ మధ్యలో గల బీచ్ ఏరియా. ఇది ఇప్పుడు మనం పిఆర్ఓ నుంచి మనం క్రూయిజ్ షిప్ ఎక్కి అక్కడ నుంచి మనం ఒక 3 hours జర్నీ చేసి మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించినట్టుగా వ్యూ చూపించాను కదా, అది చూపించిన తర్వాత మధ్య మధ్యలో ఐలాండ్ అనేది మనకి చూడడం జరుగుతుంది. ఈ మీకు చుట్టూ కనిపిస్తున్నంత ఐలాండే. ఇక్కడ ఈ బీచ్లో వాటర్ ఇబ్బంది లేని వాళ్ళు ఎవరు ఉన్నాయి కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. మనకు మోకాళ్ళ లోతు లేదా నడుము దగ్గరికి వాటర్ రావడం జరుగుతుంది. మీకు ఆ కొండల మధ్య ఈ చుట్టూ కనిపిస్తున్న వాటర్లో మనం చాలా వాటర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బీచ్ ఏరియా ఇదంతా మీకు కనిపించేదంతా నేను చూపించేదంతా బీచ్ ఏరియా. ఈ బీచ్లో దాదాపు వేల మంది ఇక్కడ బీచ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటర్లో. మీకు కనిపిస్తున్నదంతా ఐలాండ్సే. ఈ ఐలాండ్ మధ్యలో ఉన్న అంటే మీకు ఐలాండ్ అవతల చాలా లోతు అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీకు చూపించేది మాత్రం మీకు ఎక్కడ లోతు అనేది ఉండదు. మీరు ఈ చుట్టుపక్కల మీకు కనిపించే అంతలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు వెళ్ళి మీరు స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది బీచ్, ఐలాండ్ మధ్యలో ఉన్న బీచ్ ఇది. ఈ వైట్ షర్ట్ అతను మా ఫ్రెండ్ అంటే కొలిక్. ఇతను మమ్మల్ని అడిగాడు బీచ్కి రమ్మని. మాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ తన మట్టుకు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాటర్లో స్విమ్ చేస్తూ దాదాపు 1 kilometer మీకు కనిపించేంత కిలోమీటర్ దాదాపు 1/2 kilometer వరకు ఉంటుంది. అదంతా తను స్విమ్ చేసి ఈవినింగ్ ఎప్పుడు దాదాపు